దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. దేవీ భక్తులు ఆసక్తితో ఎదురు చూస్తున్న శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 1 వరకు జరిగే ఈ 9 రోజుల పండుగలో దుర్గామాతను నవదుర్గల రూపాల్లో ఆరాధిస్తారు. ప్రతిరోజు అమ్మవారికి ఇష్టమైన రంగు, ప్రత్యేక నైవేద్యాలతో పూజలు నిర్వహించి భక్తులు ఆనందం, శ్రేయస్సు, శాంతి, శక్తిని పొందుతారని నమ్ముతారు. మొదటిసారి నవరాత్రి పూజలు చేసేవారికి నియమాలు, సంప్రదాయాలు తెలుసుకోవటం ముఖ్యం. ఈ సందర్భంగా 9 రోజులు దుర్గాదేవి 9 రూపాలకు సమర్పించే నైవేద్యాలు, వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. శరన్నవరాత్రులు హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగల్లో ఒకటి. ఈ 9 రోజులు దుర్గామాత విభిన్న రూపాల్లో భక్తులను ఆశీర్వదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతిరోజు పూజలతో పాటు అమ్మవారికి ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించటం ద్వారా ఆమె అనుగ్రహం పొందవచ్చని భక్తుల విశ్వాసం. ఈ నైవేద్యాలు కేవలం ఆహారం మాత్రమే కాదు, భక్తి శ్రద్ధలతో సమర్పించే పవిత్ర ఆచారం. ప్రతిరోజు దేవి రూపానికి అనుగుణంగా ఆహారం సమర్పించటం వల్ల ఆ రోజు ప్రత్యేక ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతారు. 9 రోజుల నవరాత్రి పండుగలో మొదటి రోజు శైలపుత్రి ఆరాధనతో మొదలవుతుంది. ఈ రోజు ఆవు నెయ్యి, కట్టె పొంగల్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రసాదం ఆరోగ్య సమస్యలను తొలగించి శారీరక, మానసిక బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు. శైలపుత్రి దేవి పర్వతరాజు కుమార్తెగా స్థిరత్వం, శక్తిని ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. రెండవ రోజు బ్రహ్మచారిణీ దేవిని పూజిస్తారు. ఈ రోజు పులిహోర, మిఠాయిని ఆచారంలో భాగంగా సమర్పిస్తారు. ఈ నైవేద్యం కుటుంబంలో సంతోషాన్ని, శ్రేయస్సును తెస్తుందని, దేవి అనుగ్రహం వల్ల జీవితంలో సమృద్ధి చేకూరుతుందని చెబుతారు. బ్రహ్మచారిణి రూపం తపస్సు, ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీక. మూడవ రోజు చంద్రఘంటాదేవి ఆరాధన జరుగుతుంది. ఈ రోజు కొబ్బరన్నం, బియ్యంతో చేసిన కొబ్బరి పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రసాదం మానసిక శాంతిని, దుఃఖాల నుంచి విముక్తిని కలిగిస్తుంది. చంద్రఘంటాదేవి శాంతి, సౌమ్యతను అందిస్తూ భక్తుల భయాలను తొలగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. 4వ రోజు కూష్మాండాదేవి పూజలు నిర్వహిస్తారు. మినప గారెలు, మొక్కజొన్న గారెలు లేదా పెసర గారెలు సమర్పించటం ద్వారా జీవితంలోని దుఃఖాలు, ఆటంకాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. కూష్మాండాదేవి సృష్టికర్తగా జీవన శక్తిని, సమృద్ధిని అందిస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. 5వ రోజు స్కందమాత ఆరాధన జరుగుతుంది. ఈ రోజు దద్దోజనం, పెరుగన్నం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రసాదం సానుకూల శక్తిని పెంచి కుటుంబ సౌఖ్యాన్ని, సంతాన సంతోషాన్ని కలిగిస్తుందని చెబుతారు. స్కందమాత కార్తికేయుని తల్లిగా మాతృ రక్షణను అందిస్తుంది. 6వ రోజు కాత్యాయని దేవిని పూజిస్తారు. తేనె, కేసరి ప్రసాదంగా సమర్పించటం వల్ల ఆకర్షణ శక్తి పెరుగుతుందని, సంబంధాలు మధురమైనవిగా మారతాయని నమ్ముతారు. కాత్యాయని దేవి యుద్ధ దేవతగా శత్రువులపై విజయాన్ని అందిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. 7వ రోజు కాళరాత్రి దేవి ఆరాధన జరుగుతుంది. బెల్లంతో చేసిన వంటకాలు, శాకాన్నం లేదా కలగూర పులుసు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రసాదం ప్రతికూల శక్తులను, దుష్ట శక్తులను తొలగిస్తుందని భక్తుల విశ్వాసం. కాళరాత్రి రూపం భయానకమైనప్పటికీ భక్తులకు రక్షణ కవచంగా నిలుస్తుంది. 8వ రోజు మహాగౌరీ దేవిని పూజిస్తారు. కొబ్బరికాయ, చక్కెర పొంగలి సమర్పణ ద్వారా సంతాన సంబంధిత సమస్యలు తొలగిపోతాయని, కుటుంబంలో శాంతి నెలకొంటుందని చెబుతారు. మహాగౌరీ దేవి సౌమ్య రూపంలో శుద్ధత, పవిత్రతను అందిస్తుంది. 9వ రోజు సిద్ధిదాత్రి దేవి ఆరాధనతో నవరాత్రి ముగుస్తుంది. నువ్వుల ప్రసాదం, పాయసం లేదా పరమన్నం సమర్పించటం వల్ల ఆకస్మిక విపత్తుల నుంచి రక్షణ లభిస్తుందని, ఆధ్యాత్మిక సిద్ధిని పొందవచ్చని నమ్ముతారు. సిద్ధిదాత్రి అన్ని సిద్ధులను, ఆశీస్సులను అందిస్తుంది. ఈ 9 రోజులు భక్తులు ఉపవాసాలు, పూజలు, దాన ధర్మాలతో అమ్మవారిని ఆరాధిస్తారు. ప్రతిరోజు నిర్దిష్ట రంగులో దుస్తులు ధరించి ఆ రోజుకు తగిన నైవేద్యంతో పూజలు చేయటం ద్వారా దేవి అనుగ్రహం పొందొచ్చు. ఈ సాంప్రదాయం భక్తులకు ఆధ్యాత్మిక ఉత్తేజాన్ని, మానసిక శాంతిని అందిస్తుంది. ఈ శరన్నవరాత్రులు భక్తుల జీవితాల్లో కొత్త శక్తిని, సంతోషాన్ని నింపాలని కోరుకుందాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.